ఏమిటంటే అవుత ఫస్ట్ అదముల గురించి అదములు ఏంటంటే అసలు పనే మొదలు పెట్టారట. ఏం కష్టాలు వస్తాయి, ఏం బాధలు వస్తాయి, ఇది ఆయన మామూలు వ్యక్తి కాదంటే ఆ శిబిరం పోతే ఆ భోజనం ఏమో చప్పగా పెట్టి చంపుతాడు. అదో పక్క. రెండో పక్క ఇది నేర్చుకో అది నేర్చుకొని బుర్ర తింటాడు. ఈ రెండు హింసలు భరించలేము అని చెప్పి మొదలే డ్రాప్ అవుతారనమాట. కాస్త పుస్తకం ఆ గురించి తెలిసిన వాడు. రెండవది మధ్యములు ఏమిటంటే వాళ్ళు మొదలు వస్తారు, వచ్చి 2-3 రోజులు లేక తట్టుకోలేక జంప్ అయిపోతారట. వాళ్ళు రెండు అంటే కష్టాలు ఇబ్బందులు బాధలు ఉంటే సార్లు ఇక అయిన అనుభవం అనుకున్నట్టే జరుగుతుంది వాళ్ళు పట్టుకు వెళ్ళిపోతారు. థర్డ్ అంటే ఉత్తములు ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఆ కష్టాలను దాటుకొని కార్యాన్ని సాధిస్తారు. సాధించేదాకా వాళ్ళు వెను తిరిగే ప్రశ్నే లేదు. తేలుస్తామండి, ఏదో ఒకటి తేల్చేదాకా వెనక్కు పోయేదే లేదంట. ఇప్పుడు పాకిస్తాన్ సంగతి కూడా ఏదో ఒకటి తేల్చేస్తే అయిపోతుంది, 100 ఏళ్ళు హాయిగా మనం ఉండొచ్చు. దాన్ని అలాగే పెడితే ఇంకా శక్తియుక్తులు. ఇంతకుముందు అణుబాంబు లేదు. ఎప్పుడు 1972లో పాకిస్తాన్తో యుద్ధమైనప్పుడు 90,000 మంది సైనికులు చిక్కారు. అప్పుడు అణుబాంబు లేదు, వదిలిపెట్టేశారు. ఇప్పుడు అణుబాంబు సంపాదించింది భస్మాసుర హస్తం లాగా, ఎప్పుడు మన మీద వేస్తుందో తెలియదు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడే శత్రునాశనం చేయాలి. రణశేషము, రుణశేషము, అగ్నిశేషము, శత్రుశేషము ఉంచకూడదు అని చెప్పారు. కాబట్టి మరి ఆ పని మన నాయకులు చేస్తే సంతోషం, చేయకపోతే మన కర్మ మళ్ళీ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.